ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వారు మొన్నటి వరకు గల్లీ నుంచి ఢిల్లీకి తిరిగారు. మంత్రి పదవి కోసం పడరాని పాట్లు పడ్డారు. చిన్న పెద్ద నేతలందరినీ కలిసి సహకరించమని కోరారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేస్తామని, తమ సత్తా చాటుతామని కాంగ్రెస్ పెద్దలకు పదే పదే చెప్పారు. ఎంత ప్రయత్నం చేసినా వారి కృషి ఫలించలేదు. మంత్రి పదవి దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఆ నేతలంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. హస్తం పార్టీలో అసంతృప్తి నేతల గప్చుప్ కథేంటి? వాచ్ ఇట్. తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగేంత వరకు మంత్రి పదవులను ఆశించిన నేతల రాజకీయాలు రోజుకో మలుపు తిరిగేవి. రకరకాల కథనాలు, వ్యాఖ్యలు, విశ్లేషణలు పుట్టుకొచ్చేవి. పార్టీలో డజనుకు పైగా నేతలు మంత్రి పదవిని ఆశించి విపరీతంగా ప్రయత్నం చేసుకున్నారు. తమకు మంత్రి పదవి ఇస్తే తమ సత్తా చాటుతామని, పార్టీని మరో లెవెల్కు తీసుకుపోతామని చెప్పేవారు. అలాంటి నేతలందరూ పదవి రాకపోయేసరికి గప్చుప్ అయిపోయారు. తమకు పార్టీతో సంబంధమే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయకులు ఇద్దరూ మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేశారు. ఎవరి వర్షన్ వారు వినిపించారు. తీరా చూస్తే ఇద్దరికీ కేబినెట్లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ ఇద్దరు నేతలు తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి కూరుకుపోయారట. బయటకు ఏమీ అనకపోయినా లోపల రగిలిపోతున్నారట. అంతేకాదు, వీరిద్దరూ యాక్టివ్ మోడ్ నుంచి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గం మేరకు తప్ప ఇతర అంశాలను పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వకుండా తమ పనేదో తాము చేసుకుపోతున్నారు. రాష్ట్ర స్థాయి అంశాల జోలికి పోవడం లేదు అని వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కేది సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికే అని అనేవారు. మొదట ఆయనకు ఇచ్చిన తర్వాతనే వేరే వారికి అనేవారు. ఆయనకు తప్పకుండా పదవి వస్తుందని ఆయన అనుచరులు పదే పదే చెప్పేవారు. సుదర్శన్ రెడ్డికి కాకపోతే ఇంకెవరికి మంత్రి పదవి ఇస్తారు అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషించేవారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ వ్యవహారాలు చక్కబెట్టడంలో పేరొందిన సుదర్శన్ రెడ్డికి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయనే కాదు, ఆయన ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోయారట. మంత్రి పదవి రాకపోవడంతో సుదర్శన్ రెడ్డి తన కార్యకలాపాలను తగ్గించుకున్నారు. కాంగ్రెస్ పెద్దలు తనకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇక పార్టీతో నాకేంటి పని అన్నట్టుగా ఆయన ఉంటున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు కేబినెట్ బెర్త్ ఖాయమనుకున్న వారిలో ఈయన ఒకరు. కానీ చివరికి అవకాశం దక్కలేదు. కేబినెట్ విస్తరణకు ముందు తనకు అవకాశం ఇవ్వాలి అని పలుమార్లు విజ్ఞప్తి చేసిన ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు మాత్రం మౌనం వహిస్తున్నారు. పార్టీ పరంగా ఏం జరిగినా తనకు సంబంధమే లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారట. ఈయన మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. అత్యధిక జనాభా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టిన నాయకుడు. ఆ మేరకు సపోర్టు చేస్తూ సీనియర్ నేత జానారెడ్డి సైతం రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అన్నారు. ఏదేమైతేనేం, తీరా కేబినెట్ విస్తరణలో చూస్తే మల్రెడ్డి రంగారెడ్డికి పదవి రాలేదు. దాంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అధిష్టానం ముందు ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోతుందని, మనం ఎంత చెప్పినా వారు వినరని, ఫైనల్ గా వారు ఇవ్వాలనుకున్న వారికే ఇస్తున్నారని, ఇంతటి దానికి ఆవేశపడ్డం ఎందుకని మల్రెడ్డి రంగారెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. మంత్రి పదవి ఆశించి అది రాకపోతే కాంగ్రెస్ నేతలు ఊరుకోరు, రచ్చరచ్చ చేస్తారు, ఇల్లు పెరికి పందిరేస్తారు. అది కాంగ్రెస్ సంప్రదాయం. అలాంటి నేతలందరూ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. వారి మౌనం వెనక కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని, మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే అప్పుడు పదవి వచ్చే అవకాశం ఉందని పదవిని ఆశించి భంగపడిన నేతలు భావిస్తున్నారట. ఆలోపు అనవసరంగా నోరు పారేసుకొని విమర్శలు గుప్పిస్తే అధిష్టానం ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముందని అనుకుంటున్నారట. అదే సమయంలో తమలోని అసంతృప్తి కారణంగా పార్టీ పనులకు దూరంగా ఉన్నారట. ఎగిరెగిరి దంచిన ఒకటే కూలి, ఎగిరి దంచకపోయినా అంతే కూలి అనే సామెత ప్రకారం పెద్దగా ఆవేశపడకుండా మౌనాన్ని ఆశ్రయించారట. ముందైనా తమకు గుర్తింపు లభించవచ్చేమో అని ఆశతో ఉన్నారట.